యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనలో దేవుడు తన ప్రజలకు నిజమైన ఆరాధన గురించి బోధిస్తూ కేవలం బలులు అర్పించటం మాత్రమే కాదు, హృదయపూర్వకమైన విశ్వాసం, కృతజ్ఞత మరియు అవసర సమయాల్లో దేవునిపై ఆధారపడటము నిజమైన ఆరాధన అని తెలియజేస్తున్నాడు. ఈ వాక్యంలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం, నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదు, నేను నిన్ను తప్పిస్తాను అనే మాట దేవుని విశ్వసనీయమైనటువంటి వాగ్దానం. దేవుడు ప్రతి సమస్యను మనం కోరుకున్న విధంగానే పరిష్కరిస్తాడని కాదు, కానీ తన చిత్తానుసారం మనలను కాపాడి నడిపించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఆయన వాగ్దానము గొప్పది. వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. అయితే ఆయన వాగ్దానానికి తగినట్లుగా ఆపత్కాలంలో దేవుని మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి. మనుషుల సహాయము పరిమితమైంది, కానీ దేవుని సహాయం అపరిమితమైంది. కష్టాలు వచ్చినప్పుడు ముందుగా దేవుని ఆశ్రయించడము విశ్వాసానికి గుర్తు. సహాయం పొందినటువంటి మనము, మేలు పొందినటువంటి మనం, రక్షణ పొందిన తర్వాత దేవుని మహింపరిచే వారిగా ఉండాలి. నీవు నన్ను మహిమపరచెదవు. దేవుడు చేసిన మేలును సాక్ష్యంగా చెప్పడము, ఆయనను మహింపరచడమే, కృతజ్ఞతతో జీవించడము నిజమైన ఆరాధన. ఆపదలు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి, కానీ దేవుని పిల్లలు నిరాశ చెందకుండా ప్రార్థనలో ఆయనను ఆశ్రయిస్తారు. దేవుడు వారి మొరను ఆలకించి తన సమయానుసారం వారిని రక్షిస్తాడు. ఆ రక్షణ పొందిన తర్వాత దేవుని మహింపరచడం మన బాధ్యత. ప్రార్థించడము, దేవుని యందు విశ్వసనీయత, దేవుని మహింపరచడం. కాబట్టి అటువంటి వారికి దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము విమోచన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు. మా ఆత్మీయమైన జీవితంలో మీ మీద ఆధారపడుతూ మీరు మేలు బట్టి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా మమ్మల్ని బలపరిచి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.